నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. అమరావతిలో 2700 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. జనవరి 15 నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. అమరావతి రాజధానిలో మరొక 2723 కోట్లతో నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1,18,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గుడవరు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్ని ఆయన పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులను సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టబడిన అభివృద్ది పనుల్లో పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సమానంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిని అభివృద్ది చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. జనవరి 15 కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. బ్యాంకులకి 102 కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి. ఆ నిధులు విడుదలకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. భూముల అమ్మకం, సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తాం. వైసీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదు. అందుకే ఆ పార్టీ విష ప్రచారం చేస్తుందని నారాయణ విమర్శించారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జూన్ 7, జూన్ 10 లేఅవుట్ రోడ్స్ కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు, 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో
పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని చెప్పారు నాకు. దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం. మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా. అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అనేక, జపాన్ కావచ్చు, అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి అంటాం. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం. 7 లక్షల ఇల్లు, 1, 2 కాదు, 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే 7,01,481 ఇల్లు, 7,01,481 ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో 5 లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే. దాంట్లో 4,54,760 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి. వాటికి టెండర్లు పిలిచాం. 4,54,706 ఇళ్ళు. 2019కి 3,13,832 ఇళ్ళు, 3,13,832 ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే. మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ విద్యార్థుల వాలీబాల్, కబడ్డీ మరియు షటిల్, బ్యాడ్మింటన్ జట్టు జిల్లా స్థాయి పోటీలలో విన్నర్ గా గెలుపొందింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు మీడియాకు తెలిపారు. ఓకే సార్. నా పేరు అన్నం శ్రీనివాసరావు. నేను చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 19-20 తారీఖున 27th ఇంట్రా పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ అకాడమిక్ 2024-25 సంబంధించి ఒంగోలు డిఏ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగింది. వీటిలో మా కళాశాల అన్ని క్రీడా విభాగాల్లో పాల్గొని కబడ్డీలో విన్నర్స్ గాను, వాలీబాల్ లో విన్నర్స్ గాను, షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో విన్నర్స్ గాను, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ రన్నర్స్ లో విన్నర్స్ గాను గెలుపొందడం జరిగింది. మరి ఈ విధంగా గెలిచినటువంటి మా విద్యార్థులందరూ కూడా రేపు జనవరిలో జరగబోయే స్టేట్మెంట్ కి వీళ్ళు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో మా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మాకు ఈ టోర్నమెంట్ కి మాకు వెళ్ళడానికి సహకరించినటువంటి మా ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు గారికి, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ విజయభాస్కర్ రెడ్డి గారికి, డాక్టర్ అమర్నాథ్ బాబు గారికి కూడా, అదే విధంగా మా కళాశాల యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాహుల్ గాంధీ దేశ విచ్ఛిన్న కారు శక్తులతో చేతులు కలిపి దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంబేద్కర్ పేరు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈరోజు రేపల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రేపల్లలో నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బేతపూడి వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంకెల శివ నాగేశ్వరరావు, నగరం మండలం అధ్యక్షులు పిన్ని సాంసరం తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికున్న రోజుల్లో కాంగ్రెస్ వారి వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన అసిస్టెంట్ని కాంగ్రెస్ పార్టీ ఆయన పైన పోటీకి దింపి అంబేద్కర్ గారిని ఓడించారు. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ గారికి బూత్ ఏజెంట్గా కూర్చున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ రెండు సంస్థలు అంబేద్కర్కి కానీ అంబేద్కరిజానికి కానీ వ్యతిరేకం అంటున్నారు. ఇది ప్రజలంతా తెలుసుకోవాల్సిన వాస్తవం ఒకటి చెబుతున్నాను. జవహర్లాల్ నెహ్రూ బ్రతుకుండగానే ఆయనకి భారతరత్న ఇచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చారు. కానీ రాజ్యాంగాన్ని అందించినటువంటి
అంబేద్కర్ గారికి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. పిపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు పట్టుబట్టి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. అలాగే తదనంతరం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి సంబంధించిన 5 క్షేత్రాలను పుణ్యక్షేత్రాల్లాగా అభివృద్ధి చేసి మనకి గర్వకారణంగా చేశారు. కానీ అనునిత్యం వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు పాట పాడటం, అంబేద్కర్ గారిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ గాంధీ అనవసరంగా అంబేద్కర్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. రాహుల్ గాంధీ జార్జ్ సోరేజ్ అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క కన్సర్నర్లో పనిచేస్తున్నాడు. ఈ జార్జ్ సోరేజ్ కానీ అమెరికా డీప్ స్టేట్ కానీ వారి యొక్క ప్రపంచంలోనే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చూస్తుంటారు. దానికి ఉదాహరణగా శ్రీలంకలో మనం చూసాం. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఒక కీలు పంపిణీ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం బాగుపడింది ఏం లేదు. అలాగే పాకిస్తాన్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో మండల కేంద్రమైన ఈపూర్లో సరస్వతి విద్యానికేతన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిథిగా దైవ ప్రసంగికులు కె జాన్ మోజేషు హాజరయ్యారు. సరస్వతి విద్యానికేతన్ కరెస్పాండెంట్ ఎంవి గురువర్తిని ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్రిస్మస్ గీతాలను ఆలపించారు. Kaya Sirisha. Be with us. Amen. Okay. If we have it, it's for fun. What? Okay? Happy Christmas! Happy Christmas! Christmas పండుగ మురళి నిండుగ Christmas పండుగ మురళి నిండుగ Happy Christmas నమ్మిన వారికి నెమ్మది ఇచ్చే ప్రోగా ప్రతివారం పిలిచెను రక్షణ భాగ్యముని
Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. వేడుకల్లో భాగంగా పాఠశాలలో ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాఠశాల యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక క్రిస్మస్ శుభాకాంక్షలు ఇక పాఠశాలలో చదువుతున్న పిల్లలకు, ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్ వారికి అందరికీ తెలియజేస్తూ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, సర్వలోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మనం ఈ దినాన జరుపుకుంటూ ఉన్నాం. మన యొక్క ఇతిహాసంలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని ఆనాటి పెద్దలు చెప్పినటువంటి మాట అర్థం ఏంటి అని అంటే మేము అంధకారంలో జీవిస్తూ ఉన్నాం, మాకు వెలుగును ప్రసాదించు తండ్రి అని వేడుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సర్వలోకానికి వెలుగుగాను అనేకుల యొక్క రక్షణకు ఒక మార్గదర్శిగా యేసుక్రీస్తు వారు యొక్క లోకానికి విచ్చేసినటువంటి విషయాన్ని పురస్కరించుకొని మనమందరం ఈ యొక్క గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా మనం ఈరోజు క్రిస్మస్ వేడుకలను, సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాము. తర్వాత మన సరస్వతి విద్యానికేతన్ విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. వినుకొండ పట్టణంలో శివయ్య స్తూపం సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రాత్రి వినుకొండ సమీపంలో పసుపులేరు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 2 వ్యక్తుల్లో ఇందులో భాగంగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు సరైన న్యాయం జరగలేదని శివయ్య స్తూపం సెంటర్ నుంచి ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా బాధితులకి సంబంధించిన ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
చెప్తున్నా కదా, కరెక్ట్ కాదు కదా. అందుకే సార్ ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చింది మనం. వాళ్ళేంటంటే గురించి కూర్చోబెట్టి నేను జరిగింది కదా పాలిస్తారు. వాళ్ళు పిలిపి మేము రాయడానికి కానీ వాళ్ళు మాట్లాడాలని వచ్చారు. అందుకే మాట్లాడుతున్నారు. మాట్లాడిన మళ్ళీ వచ్చి కూర్చుంటే చేస్తామని చెప్పాం కదా, చెప్పకుంటే వేరు చేస్తే రోడ్డు అయితే వాడేడే పోసుకుంటాడు. మాట్లాడండి, అంతమంది మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. అమరావతిలో 2700 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. జనవరి 15 నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.